స్పెషల్ బులెటిన్ రంగస్థలం. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలనేది అందరికీ తెలిసిన సామెత. ఇదే మాదిరిగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలని భావిస్తున్న టీడీపీ ప్రధానంగా కడప గడ్డపై సత్తా చాటాలనుకుంటోంది. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ సొంత జిల్లాలోని కడప అసెంబ్లీ స్థానంపై గురిపెట్టింది. 3 దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఇక్కడి నుంచి మైనార్టీయేతర నేతను ఎలాగైనా గెలిపించాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మరి టీడీపీ వ్యూహం ఫలిస్తోందా? తెలుగుదేశం కూటమి క్యాండిడేట్గా పోటీ చేస్తున్న మాధవిరెడ్డి చరిత్ర సృష్టిస్తారా? మరికొన్ని రోజుల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అందరిలోనూ ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో కడప జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. వైఎస్ కుటుంబానికి మొదటి నుంచి గట్టి పట్టున్న జిల్లా కడప అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దశాబ్దాలుగా జిల్లా రాజకీయం మొత్తం వైఎస్ ఫ్యామిలీ చుట్టూరానే తిరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కడప అసెంబ్లీ స్థానంలో పాగా వేయాలని పక్కా ప్లాన్ వేసిన టీడీపీ సరికొత్త ప్రయోగం చేసింది. గత 3 దశాబ్దాలుగా ఇక్కడి నుంచి మైనారిటీ నేతలే ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్న నేపథ్యంలో తమ పార్టీ తరపున మైనారిటీయేతర నేత, అందులోనూ మహిళా నేతను బరిలో దింపింది తెలుగుదేశం. ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి 30 ఏళ్లుగా మైనారిటీ నేతలే ఎన్నికవుతున్న స్థానంలో చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. నిజానికి మైనారిటీయేతర నేతలు ఎప్పటికప్పుడు ఈ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నా గత 30 ఏళ్లుగా గెలిచిన పరిస్థితులు లేవు. చివరిసారిగా ఇక్కడి నుంచి 1989లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు కందుల శివానందరెడ్డి. ఆ తర్వాతి కాలంలో 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఖలీల్ బాషా వరుసగా 2 సార్లు గెలుపొందారు. అనంతరం వైఎస్ హయాంలో హస్తం పార్టీ నుంచి 2004, 2009లో అహ్మదుల్లా విజయం సాధించారు. అనంతరం వైసీపీ నుంచి పోటీ చేసిన అంజాద్ బాషా 2014, 2019 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు విజయం సాధించారు. జగన్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారాయన. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఓ పెద్ద స్కెచ్ వేసిన టీడీపీ తమ కూటమి తరపున కడప అసెంబ్లీ స్థానం నుంచి రెడ్డెప్పగారి మాధవిరెడ్డిని బరిలో నిలిపారు. దీంతో వెనువెంటనే ప్రచార పర్వంలో దిగిన ఆమె ప్రజలతో మమేకమవుతూ ముందుకెళ్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో ఓవైపు చెబుతూనే మరోవైపు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అంజాద్ బాషాపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారామె. మైనారిటీయేతర నేత అయినా ఆ వర్గం వాళ్ల ప్రాబల్యం, ఓట్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు మాధవిరెడ్డి. అంతేకాదు నియోజకవర్గంలో ఉన్న బలిజల ఓట్ల కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే అందరినీ కలుపుకొని పోతున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన దుర్గాప్రసాద్కు 56,000 వరకు ఓట్లొచ్చాయి. బలిజ సామాజిక వర్గానికి చెందిన దుర్గాప్రసాద్ ఎన్నికల్లో గెలవకపోయినా ఆ సామాజిక వర్గం ఓట్లను గణనీయంగా సాధించడంలో సఫలమయ్యారాయన. దీంతో టీడీపీ అధినేత ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పించి రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. దీంతో బలిజ సామాజిక వర్గం ఓట్లను ఆకట్టుకునే ప్రయత్నం టీడీపీ గట్టిగానే చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. వైసీపీ సర్కార్ వైఫల్యాలను ఓవైపు ఎండగడుతున్న మాధవిరెడ్డి స్థానిక ఎమ్మెల్యే నెరవేర్చని హామీల గురించి ప్రస్తావిస్తున్నారు. అంజాద్ బాషా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మైనారిటీల సమస్యలు పెద్దగా తీరలేదని, దర్గా భూమి స్థలంతో పాటు యాకూబ్ సాబ్ మసీదు వివాదంలో తగినంత న్యాయం ఎమ్మెల్యే చేయలేకపోయారన్న విమర్శల్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు మాధవిరెడ్డి. ఎన్నికలకు ఇంకా మరో 3 వారాల వరకు సమయం ఉన్న నేపథ్యంలో రెడ్డెప్పగారి మాధవిరెడ్డి మరింతగా ప్రభావం చూపడం ఖాయమని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అన్ని అనుకున్నట్లుగా సాగితే కడప అసెంబ్లీ స్థానంలో వైసీపీకి షాక్ ఇస్తామని చెబుతున్నారు. మరి తమ్ముళ్ల కోరిక నెరవేరుతుందా? కడప అసెంబ్లీ స్థానంలో ఫలితం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.